హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మాయ చిత్తరువు అనే కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితం రాజపుత్ర స్థానంలో జయసింహుడనే రాజు ఉండేవాడు. ఆయనకు చిత్రలేఖనం పైన చాలా ప్రీతి. ఆయన ఆస్థానంలో ఒక గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. జయసింహుడు తన చిత్తరువును వేయించుకుందామని అనుకుంటూ ఉండగా ఆ చిత్రకారుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఆనాడు మొదలు దర్బారులో ఆ చిత్రకారుడి ఆస్థానం ఖాళీగా ఉండిపోయింది. ఇలా ఉండగా హిమాలయ ప్రాంతం నుంచి హేమచంద్రుడనే పేద చిత్రకారుడు ఒకడు రాజపుత్ర స్థానానికి వచ్చాడు. జయసింహుడి ఆస్థాన చిత్రకారుడు చనిపోయాడని, అతని బదులు ఇంకెవరినీ చేసుకోలేదని హేమచంద్రుడికి తెలిసింది. తనకు ఉద్యోగం దొరుకుతుందేమోనన్న ఆశతో తన కంచెర గాడిదపై 3 రోజులు ఎడారి వెంబడి తిండి కూడా లేకుండా ప్రయాణం చేసి ఆకలితో మలమల మాడిపోతూ జయసింహుడి కోటకు చేరుకున్నాడు. రాజభటులు మొదట హేమచంద్రుణ్ణి అంతఃపురంలోకి వెళ్ళనివ్వలేదు. నేను చిత్రకారుణ్ణి, రాజుగారికి చూపడానికి బొమ్మలు తెచ్చాను అన్న తర్వాత వారు అతన్ని లోపలికి పంపించారు. హేమచంద్రుడు రాజుగారి దర్శనం చేసుకున్నాడు. నిద్రాహారాలు లేకుండా ప్రయాణం చేసి ఎంతో దూరం నుంచి తమరిని చూడడానికి వచ్చాను. ఇవి నేను వేసిన బొమ్మలు. వాటిని చూస్తే నా శక్తి మీకే తెలుస్తుంది అన్నాడు. ఆ బొమ్మలను చూసి రాజుగారు చాలా సంతోషించాడు. ఇటువంటి శక్తిగల గొప్ప చిత్రకారుడు దూరదేశం నుంచి పొట్ట చేత పట్టుకొని ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చిందో జయసింహుడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఈ బొమ్మలు నాకు చాలా బాగున్నాయి, వీటికి ఏమివ్వమంటావు అని జయసింహుడు హేమచంద్రుణ్ణి అడిగాడు. అయ్యా, నేను బాగా ఆకలిగొని ఉన్నాను. ముందు నాకు భోజనం పెట్టించండి. తర్వాత తమ ఆస్థానంలో ఒక ఆసనం ఖాళీగా ఉందని విన్నాను. దానిపైన నన్ను కూర్చుంటూ ఉండనివ్వండి. అదే నాకు 10,000 అన్నాడు హేమచంద్రుడు. రాజు సరేనని తన భటులను పిలిచాడు. హేమచంద్రుణ్ణి భోజనశాలకు పంపాడు. అతని కంచెరగాడిదను రాజుగారి గుర్రాలశాలలో కట్టేశారు. మర్నాటి నుంచి హేమచంద్రుడు దర్బారులో ఆస్థాన చిత్రకారుడి ఆసనం పైన కూర్చోసాగాడు. ఇప్పుడు తిరిగి ఆస్థాన చిత్రకారుడు ఏర్పడ్డాడు కనుక అతని చేత తన చిత్తరువు వేయించుకుందామని జయసింహుడికి ఆలోచన కలిగింది. ఆయన హేమచంద్రుడితో, దివాణంలో మా పూర్వీకులందరి చిత్తరువులు ఉన్నాయి. నా చిత్తరువు కూడా తయారు చేసి రాబోయే తరాల వారు నా ఆకారం చూడడానికి అవకాశం కల్పించు అన్నాడు. అయ్యా, తమ ఒక్కరి చిత్తరువు ఏంటి? సింహాసనాల మీద తమని, రాణిగారిని ఉంచి తమ మంత్రులను, సేనానాయకులను అందరినీ చిత్రిస్తాను. దివాణంలో ఒక మంచి గోడ నాకు చూపించండి. మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు హేమచంద్రుడు. ఈ మాటలు విని రాజు పరమానందం చెందాడు. రాజసభ యావత్తూ చిత్రించడానికి హేమచంద్రుడికి రాజు పూర్తి అనుమతిని ఇచ్చాడు. రాజుగారి ఆస్థానంలో పెద్ద పెద్ద పొట్టల వాళ్ళున్నారు. ఒక గూనివాడున్నాడు, ఒంటి కన్నువాడున్నాడు, మెల్లకళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. వారు ఒక్కొక్కరే హేమచంద్రుడి దగ్గరకు వచ్చి, నన్ను చిత్రించేటప్పుడు గూని లేకుండా చిత్రించు, 2 కళ్ళు ఉన్నట్టు చిత్రించు, మెల్లకన్ను వేయకు అని హెచ్చరించారు. లేకపోతే చావగొట్టేస్తామని, చంపిస్తామని వాళ్ళు హేమచంద్రుని బాగా భయపెట్టారు. ఈ సంగతి రాజుగారికి చూచాయగా తెలియవచ్చింది. ఆయన హేమచంద్రుణ్ణి పిలిచాడు. ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కడిని యథాతథంగా కాకుండా ఏమైనా మార్పులు చేసి చిత్రించావంటే నిన్ను ఉరి తీయిస్తాను, జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించాడు. హేమచంద్రుడికి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టయింది. ఏం చేసినా చావు తప్పేలా లేదు. అతను దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. చిత్తరువు వేయడానికి ఒక గోడ ప్రత్యేకించబడింది. దానికి ఒక తెర అడ్డం కట్టి 3 సహాయకులను తీసుకొని వారితో తింటూ తాగుతూ హేమచంద్రుడు వినోదాలతో కాలక్షేపం చేయసాగాడు. ఇలా ఉండగా 1 నెల కాలం గడిచిపోయింది.
రాజుగారు హేమచంద్రుని పిలిపించారు. చిత్తరువు ఎంతవరకు వచ్చిందని అడిగారు. మహారాజా, పని చేస్తున్నాను, త్వరలోనే అయిపోతుంది అన్నాడు హేమచంద్రుడు ఒకవైపు భయపడుతూనే. ఆ తర్వాత వారానికి ఒకసారి రాజుగారు చిత్తరువు గురించి అడగడము, దానికి హేమచంద్రుడు మహారాజా, ఇంకా కొద్దిగా పని మిగిలి ఉన్నది అని జవాబు చెప్పడము జరిగింది. ఈ విధంగా 3 మాసాలు గడిచాయి. అప్పటికీ చిత్తరువు పూర్తి కాకపోయేసరికి రాజుగారికి కోపం వచ్చింది. ఆయన హేమచంద్రుడితో, ఇంకొక వారం లోపుగా చిత్తరువు పూర్తి కాకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. దానికి హేమచంద్రుడు, చిత్తరువు పూర్తయింది మహారాజా, రేపే మంచి రోజు, పరివారంతో సహా దయచేశారంటే చిత్తరువుని ఆవిష్కరణ చేయవచ్చు అన్నాడు. రాజు సంతోషించి ఈ వార్త సభికులందరికీ తెలియబరిచాడు. మర్నాడు రాజు, రాణి, ఇతర రాజోద్యోగులు చిత్తరువు చూడడానికి వచ్చారు. గోడకింకా తెర అడ్డం కట్టి ఉంది. చిత్తరువు చూడవచ్చిన వారితో హేమచంద్రుడు, మిమ్మల్ని అందరినీ చిత్రించాను, కానీ ఎవరి బొమ్మను వారు జాగ్రత్తగా పోల్చుకోండి. కానీ ముందుగా ఒక్క మాట మనవి చేసుకుంటున్నాను. తమలో గొప్ప పుట్టుక పుట్టిన వారికి మాత్రమే నా చిత్తరువు కనిపిస్తుంది, లేని వారికి ఏమీ కనిపించదు అంటూ తెరలాగేశాడు. గోడ మీద ఏ బొమ్మ లేదు. కానీ ఆ మాట పైకి అనడానికి రాజుగారు మొదలుకొని ప్రతి వాడు జంకాడు. ఎవరికి మట్టుకు వారు తమకు తప్ప మిగిలిన అందరికీ చిత్తరువు కనిపిస్తుందని అపోహపడ్డారు. రాజుగారి వెంట ఉండే హాస్యగాడి మట్టుకు, నాది ఎంత పాడు పుట్టుకో గాని నాకు వట్టి గోడే కనిపిస్తుంది, దాని మీద బొమ్మే లేదు అన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా మాకు బొమ్మ కనిపించడం లేదు అని బయటపడ్డారు. హేమచంద్రుడు అందరి కళ్ళలోనూ దుమ్ము కొట్టడానికి ప్రయత్నించినట్లు రూఢి అయిపోయింది. రాజుగారు ఆగ్రహంతో పళ్ళు పటపటా కొరుకుతూ, నీచుడా, ఇంతమందిని వంచన చేస్తావా, నిన్ను ఉరి తీయించిన పాపం లేదు అన్నాడు. హేమచంద్రుడు వినయంగా చేతులు జోడించి, చిత్తం మహారాజా, నన్ను ఉరి తీయించండి, నేను ప్రాణాలతో బయటపడతానని కలలో కూడా అనుకోలేదు, కానీ దయచేసి నన్ను బంగారు తాడుతో ఉరి తీయించండి. ఎందుకంటే లక్ష్మికి నా మీద బొత్తిగా కటాక్షం లేదు. నన్ను ఉరి తీసే సమయానికి బంగారు తాడు దానంతట అదే తునకలుగా తునిగిపోవచ్చు అన్నాడు. ఈ మాట వినగానే అంత కోపంలోనూ రాజుకు నవ్వొచ్చింది. హేమచంద్రుడు ఎంత గొప్ప చిత్రకారుడైనా రాజుల ఆస్థానాల్లో ఉండడానికి పనికిరాడని ఆయనకు తెలిసిపోయింది. ఆయన హేమచంద్రుడికి కొంత బంగారం ఇచ్చాడు. హేమచంద్రుడు కంచరగాడిద మీద వచ్చిన దారినే తన రాజ్యానికి తిరుగుబాటు పట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.